ఓకే ఓకే ఒక్క నిమిషం సార్. మూర్తి భీమవరం నుంచి మరో కాలర్ ఉన్నారు. మూర్తి గారు హలో, నమస్తే అండి వర్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఆయన సూర్యప్రకాష్ గారు సామాన్య ప్రజల్ని కూడా లోనకి రానిచ్చేవారు కాదు, వాళ్ళ గోడి వినేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. అసలు ఎమ్మెల్యేలకి మంత్రులకి దిక్కు లేదండి. ఆయన జగన్ గారి దగ్గరికి వెళ్తాకి ఎమ్మెల్యేలకి మంత్రులకి దిక్కు లేదండి. జగన్ గారి దగ్గరికి వెళ్తాకి ఒక ప్రజానాయకుడికి వెళ్తాకి దిక్కు లేనప్పుడు ఒక సామాన్యులు అని ఈయన అంటున్నారు. సామాన్యుల కోసమే కదండి ఈయన వెళ్ళేది. అంత పవన్ కళ్యాణ్ గారి మీద అంత బురద చల్లుతున్నారు సూర్యప్రకాష్ గారు. ఆ కమ్యూనిటీలో ఇప్పుడు వరకు ఉన్నారు మీరు కూడా. ఆయన ఆయన దాంట్లోనే ఆ గ్రూప్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ సడన్ గా బయటకు వచ్చి ఇలాగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని ఇలాగా కించపరచడం ఎంతవరకు సమంజసం అంటారు వర్మ గారు? ఓకే ఓకే మూర్తి గారు ఒక్క నిమిషం ఆయన సమాధానం చెప్తారు. సూర్యప్రకాష్ గారు. మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి సూర్యప్రకాష్ గారు. సార్ మీ అభిమానం సంతోషం. పవన్ కళ్యాణ్ గారు మీకే కాదు నాకు అభిమానం ఉండేది మొన్నటి కాదండి. నేను కాదంటలేదు, ప్రధానాయకుడు కాదంటలేదు. వినండి మూర్తి గారు. సరేనండి జోగే గారు. మూర్తి గారు ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే అందరి యొక్క సమస్యలు వినడానికి బయటికి రారు. ఆయన తరపు ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, వారి యొక్క ప్రతినిధులు అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు. అలాగే ఇక్కడ వారికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాలంటీర్ వ్యవస్థ నుంచి జిల్లా కలెక్టర్ వ్యవస్థ వరకు ఉంది. ప్రభుత్వం యొక్క వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు ప్రతిదానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదండి. సమస్య పెద్దదైనప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళవలసిన సమస్య అయినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి ప్రభుత్వ వ్యవస్థ ఉంది కదా. మీకు ఎంఆర్ఓస్ దగ్గర నుంచి, మీకు వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి, ఎంఆర్ఓస్ దగ్గర నుంచి, ఎండిఓస్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఉన్నప్పుడు మీకు లోకల్ గా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతినిధి కదండి ఎమ్మెల్యే అంటే. ఆ ప్రతినిధి కదా మీకు సమాధానం చెప్పాల్సింది. ఆ ప్రతినిధి గారి దగ్గరికే మీరు వెళ్ళాలి, మాట్లాడుకోవాలి. ప్రతిదానికి అంటే మన అక్కడ ఇక్కడ జనసేన పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ వారు అధికారంలో లేరు కాబట్టి వారు ఎవరికి చెప్పుకుంటారు? ప్రజలు ఆ నాయకుడికే చెప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటారు, నా పూర్తి గారికి చెప్పుకుంటే నేనేం చేయగలనండి కదండి. అందుకు పార్టీ ఆఫీస్ కి మీ మూర్తి గారు మీ ఓటు గారు అందరూ వస్తారు, ఏదో సమస్య మీద వస్తారు. నేను అనేది నేను మంచి కోసమే మాట్లాడేది. సమస్య మీద వచ్చినప్పుడు సమస్య విని అవకాశం కల్పించాలి కదా. నేను ఆయన చేసిన తప్పులు కూడా వెనకేసుకురావాలంటే నేను పవన్ వెనకేసుకొస్తానంటే నాకు కావాల్సిన కులం కాదు కదా. రాజకీయాల్లో ఉన్నప్పుడు కాకుండా సమస్య గురించి మాట్లాడాలి. అర్థం చేసుకోండి ముఖ్యంగా మనం ఇది కుల సమస్య కాదు, కుల నాయకుల సమస్య కాదు. అది కాదండి. మన కమ్యూనిటీ ఆయన వంగవీటి రంగా గారిని పోగొట్టుకున్నాం. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా పైకి తీసుకొచ్చి టైప్ ఉండాలి కానీ ఇలాగ మనలో మనమే నేను భారతీయ జనతా పార్టీ నుంచి మన కమ్యూనిటీలో ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా మనకు దక్కే అవకాశం లేదండి ఇంకా అసలు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా వెళ్ళి సీట్లు నెగ్గుంటే అసెంబ్లీలో వెళ్ళుంటే నెక్స్ట్ టర్మ్ 2029లోకి స్టాండింగ్ ఉంటది కదండి. ఇప్పుడే సింగిల్ గా వెళ్ళి మనం సీట్లు తగ్గించుకుని సింగిల్ గా వెళ్ళి ఓడిపోయి కన్నా ఒక 10-20 ఎమ్మెల్యే సీట్లు తీసుకుని అసెంబ్లీలో అడిగి పెడితే నెక్స్ట్ 2029లో ఏం జరుగుతుందో చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ లోనే మనం మళ్ళీ ఓడిపోతే ఏం జరుగుతుందండి? మనలో మనం ఇలాగా ఎదర పార్టీలు కొమ్ము కాసి వాళ్ళని పైకి లేపుతూ ఉంటే మనం ఎప్పుడు ఇలాగే అనగారిపోతూ ఉంటామండి. ఓకే సంతోషం, మీతో అన్న పాయింట్ బాగుంది. దాని పాయింట్ నేను సమాధానం చెప్తున్నా. ఓకే, మీరు కానీ నేను కానీ లేదా ఇంకో కాపు కానీ ఏ కాపు అయినా సరే కోరుకున్నది ఏంటి సార్? కాపులకి రాజ్యాధికారం, అంతేనండి. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, ఆయనే ఉండాలని కోరుకున్నాం కదా. గతంలో చిరంజీవి గారు ఉండాలని మీరు అంటారు, అందరూ కోరుకున్నారు, మా నాన్నగారు కోరుకున్నారు, దాంట్లో పనిచేశారు. అండ్ నేను చేయలేదు ఆ రోజు. కానీ ఇప్పుడు నేను కూడా 6 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఎంతో
నేను ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తాను. ఏమండి, నా వరకు నేను చాలా ప్రయత్నాలు, నా వరకు నేను ఎంతో కొంత కష్టపడి పనిచేస్తాను. కానీ ఆయనకి లేదు కదా సార్. అసలు ఆయన ముఖ్యమంత్రి అవుతామని ఆయన సంకల్పం ఆయనలో లేదు. ఆయన ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఎవరిని ఎక్కుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేద్దాం. ఓకే, ఓడించేద్దాం. ఓడించేసి మీరేమన్నా ఎక్కుతారా పదవి? మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారండి. అబ్బాయి చంద్రబాబు నాయుడు చేద్దాం, లోకేష్ని చేద్దాం. చంద్రబాబు నాయుడికి లోకేష్కి పాదయాత్ర చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు సాటి కాపుగా మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారండి? ఒక్కటి చెప్తున్నాను, మీరు కాపు నేను కాపు, ఓకే కాపుగా మాట్లాడుతున్నాను. మరి మీరే అన్నారు వంగవీటి మోహన్ రంగా గారిని. వంగవీటి మోహన్ రంగా గారిని చంపించినప్పుడు ఎవడండి? చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడు కాదండి. చంపిస్తే గొడ్డాలతో అడ్డంగా ముక్క ముక్కల కింద నరికించినప్పుడు చంద్రబాబు నాయుడు కాదండి? చంద్రబాబు నాయుడు కాదండి? ఏమండి, మరి ఈ రోజు చంద్రబాబు నాయుడుతో ఏ రకంగా పొత్తు పెట్టుకుంటే మీరు కాపుగా మీరు యాక్సెప్ట్ చేస్తారు సార్? మరి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ గారి కుటుంబాల్లో ఇంత చెప్పారు మీరు, వంగవీటి గారు ముద్రగడ గారు అని. మరి మన కాపుల్లోనే ఒక పెద్ద వ్యక్తి అయినటువంటి ముద్రగడ గారిని, వారి భార్యని, వారి కోడల్ని, వారి అబ్బాయిని దారుణంగా వినరాని మాటలు, వినరాని బూతులు తిట్టిస్తూ ఆయన ఒక జమీందారి కుటుంబంలో పుట్టాడండి. వీరరాఘవరావు మనవడైన పద్మనాభం గారంటే వీరరాఘవరావు అబ్బాయి మనవడు. అటువంటి ఒక లెజెండరీ పర్సన్ పట్టుకుని ఆ కుటుంబాన్ని ఒక ఉద్యమం చేసిన కారణంగా ఆయన నడి రోడ్డు మీద పోలీసుతో ఈడ్పించి లాగించి బయటికి తీసుకొస్తే అవమానం చేస్తే, ఆ అవమానం చేసిన వ్యక్తితో పొత్తు పెట్టుకోవడం మీరు కాపులుగా మీరు ఎలా హర్షిస్తున్నారు సార్? నేను హర్షించలేకపోతున్నాను. కాదు సార్, ఓకే సూర్యప్రకాష్ సార్. ఇప్పుడు కాపులకి జగన్మోహన్, కాపులకి రెడ్డి కమ్యూనిటీ, చౌదరి కమ్యూనిటీ చూస్తే కమ్మవారితో మనకు శత్రుత్వం ఉంది, కానీ రెడ్డి కమ్యూనిటీతో మనకి ఎప్పుడు శత్రుత్వం లేదు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు చావు బతుకుల్లో ఉన్నా కూడా ఆయనకి ఏ రోజు కూడా మంత్రి పదవిని తీయని వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏమండి, ఈ రోజు కాపులకి గతంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది లెక్క పెట్టుకుంటూ వస్తే కనీసం 30 మంది పైన అసెంబ్లీలో ఉన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2019లో 6 సీట్లు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 6 కాపులకి ఇచ్చారు సీట్లు. ఇక్కడ ఈ రోజు ఎంతమందికి ఇస్తున్నారు? తెలుగుదేశం, జనసేన ఎంతమంది కాపులకి ఇస్తున్నారు? ముఖ్యమైన విషయం చెప్తాను. సూర్యప్రకాష్ వంగవీటి మోహన్ రంగా